ఈరోజు మనం మామిడికాయ కోరు పచ్చడి నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. దీనికోసం మీరు కావాల్సినన్ని మామిడికాయలు ఎంత మేరకు చేద్దాం అనుకుంటున్నారు పచ్చడి, దానికి తగ్గట్టు మామిడికాయలు తీసుకుని ఈ విధంగా చక్కగా పైన చెక్కంతా తీసేయాలి. అలా నీట్గా చెక్కంతా తీసుకుని, పచ్చి మామిడికాయలు తీసుకుని అలా చెక్కంతా నీట్గా తీసేసి, ఆ తర్వాత ఇలా చెక్కు తీసిన తర్వాత వచ్చిన కాయల్ని ఇలా తీసి పక్కన పెట్టుకుని, ఆ తర్వాత ఈ కాయలన్నిటినీ కూడా చక్కగా కోరుకోవాలి. ఇలా చిక్కగా కోరుకుని నీట్గా మొత్తం అంతా టెంక వచ్చేలాగా, టెంక మాత్రం ఉంచేసి మిగతాదంతా కోరులాగా వచ్చేలాగా తీసుకుని, అన్ని మామిడికాయలు మీరు ఎన్ని మామిడికాయలు చేద్దాం అనుకుంటున్నారో అన్ని మామిడికాయలు ఇలా తీసుకుని నీట్గా కోరు తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. ఇలా ఒక దగ్గర పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా నూనె మరిగించి దాంట్లో ఆవాలు వేయాలి, అలాగే ఎండుమిరపకాయలు వేయాలి, మెంతులు వేయాలి, ఇంగువ వేయాలి. ఈ విధంగా దాన్ని తిరగమూతలాగా చక్కగా మరిగేలాగా చేసి దాన్ని తీసి ఒక దగ్గర పక్కన పెట్టుకోవాలి. చల్లారేదాకా తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ముందు ఒక బేసిన్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసి, ఆ తర్వాత దాంట్లో తగినంత కారం, అంటే మీరు ఎన్ని మామిడికాయలు వేసుకున్నారు అన్న దాన్ని బట్టి తగినంతగా కారం తీసుకోవాలి. ఆ కారాన్ని ముందుగా తీసి కలుపుకోవాలి. అంటే సుమారుగా ఒక 200 గ్రాములు కారాన్ని కలిపారనుకోండి, దాంట్లోకి ఒక 100 గ్రాములు ఉప్పు, అలాగే ఒక 75 గ్రాములు మెంతి పొడి కలుపుకోవాలి. అంటే ఇది ఉదాహరణకి చెప్పాను నేను. అంటే మీరు తీసుకున్న కాయల్ని బట్టి సుమారుగా మీరు తినే కారం బట్టి ఎలా తింటారు, ఎక్కువ కారం తింటారు తక్కువ కారం తింటారో దాన్ని బట్టి కారం తీసుకుని, ఆ తీసుకున్న కారానికి సుమారుగా ఒక 200 గ్రాములు తీసుకుంటే కనుక ఒక 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు మెంతిపొడి, లేదా ఇలా గ్లాస్తో తీసుకుంటే కనుక ఒక గ్లాసుడు కారం తీసుకుంటే కనుక ఒక అర గ్లాసు ఉప్పు, ఒక 3/4 గ్లాసు మెంతిపొడి, అర గ్లాస్ కన్నా తక్కువ మెంతిపొడి. అంటే ఉప్పు కన్నా కూడా కొంచెం తక్కువ ఉండేలాగా మెంతిపొడి. ఎందుకంటే లేదంటే మెంతిపొడి కొంచెం ఎక్కువైంది అనుకోండి మళ్ళీ చేదు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని సరిపడగా మెంతిపొడి వేసుకుని, ఉప్పు కూడా అంతే. ఉప్పు కూడా జనరల్గా కారం తీసుకున్న దాంట్లో సగం వేసుకుంటాం. ఒకవేళ మీరు ఏమైనా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ ఉప్పు తింటామండి అంటే కనుక కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ విధంగా నీట్గా కారాన్ని, ఆ తర్వాత మెంతిపొడిని, ఆ తర్వాత ఉప్పుని శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి. చక్కగా చేయి పెట్టి కలిపితే కనుక, గరిటె కన్నా కూడా ఇలా చేయి పెట్టి కలిపితే కనుక బాగా కలుస్తుంది. ఆ విధంగా కారం, ఉప్పు, మెంతిపొడి, కొద్దిగా పసుపు, తర్వాత దాంట్లోకి ఆ మిశ్రమంలోకి మనం కోరి పెట్టుకున్న మామిడికాయ ఏదైతే ఉంటుందో ఆ మామిడికాయ కూర అంతా కూడా దాంట్లో వేసి, మొత్తం అంతా కూడా దాంట్లో వేసి దాన్ని శుభ్రంగా కలిసేలాగా కలపాలి. ఇవాళ నీట్గా చేత్తో అలా తీసుకొని కలుపుకోవాలి. ఇది ఏంటంటే మనం ఏ గరిటెతోనో కలిపితే శుభ్రంగా కలవకపోవచ్చు, అందుకని చేత్తో కలుపుకుంటేనే మనకి బాగా కలుస్తుంది. ఆ ఉప్పు, కారం, మెంతిపొడి కలిసిన ఆ మిశ్రమాన్ని పూర్తిగా ఈ కోరి పెట్టుకున్న మామిడికి పూర్తిగా అంటేలాగా కలుపుకొని, ఆ తర్వాత మనం వేడి చేసి చల్లార్చిన నూనె ఉంది కదా, ఆవాలు, కొద్దిగా మెంతులు, ఇంగువ, మిరపకాయలు వేసిన నూనె ఉంది కదా, దాన్ని అలా ఈ మిశ్రమంలోకి కారం, ఉప్పు, మెంతులు వేసి, తర్వాత కోరు మామిడి కూడా కలిపిన దాంట్లోకి ఈ నూనె వేసుకుని, కాచి చల్లార్చిన నూనె అలాగే తిరగమూతలాగా వేసుకుని ఇదంతా కూడా కలిపి మళ్ళీ చేత్తోటి శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని చేసుకుంటే కనుక ఇది కనీసం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే మీకు చక్కగా నిలవ ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎన్నాళ్ళైనా సరే అలా నిలవ ఉంటుంది.
ఆ ఉప్పు కారం అది మీరు ఎలా తింటారు, మీరు తగినట్లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా తొందరగా ఈజీగా అయిపోయే మామిడికాయ కోరు పచ్చడి, నిలవ పచ్చడి. దీన్ని అందరూ చక్కగా ఇంట్లో చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇది మీరు కూడా చేసుకుని ఎలా ఉంది, బాగుందా లేదా, ఎలా ఉంది, దీని టేస్ట్ ఎలా వచ్చింది అనేది మాకు కూడా తెలియజేయండి. చాలా తేలిగ్గా చేసుకునే నిలవ పచ్చడి, మామిడికాయ కోరు నిలవ పచ్చడి. అందరికీ నమస్కారం.